రాఘవపేట గ్రామానికి చెందిన ఒల్లేపు సాయికుమార్ కుటుంబం ఒకటి. పేద తల్లిదండ్రులకు ఇద్దరు ఆడబిడ్డల తర్వాత పుట్టిన కొడుకు సాయికుమార్. 10th దాకా చదివి కూలి పనులు చేసి కుటుంబాన్ని తన కష్టంతోనే పోషించేవాడు. ఉద్యమం తీవ్రమైన సమయంలో తెలంగాణ రాదేమోనన్న బెంగతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబానికి ఆధారంగా ఉన్న సాయికుమార్ చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు రోడ్డున పడ్డారు. సాయి కష్టంతో ఉన్నంతలో గౌరవంగా బతికారు హంసవ్వ ఎల్లయ్య. పక్షవాతం వచ్చిన ఎల్లయ్య ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఊరిలో బతకడానికి సొంత భూమి లేకపోవడంతో నిజామాబాద్ టౌన్ కు వచ్చి భిక్షాటన చేసి బతుకుతున్నారు. రోడ్డు పక్కన గుడిసె వేసుకుని కడుపు నింపుకోవడానికి ఇంటింటికి తిరుగుతున్నారు. ఎల్లయ్య తన మందుల కోసం సాయికుమార్ ఫోటోను పట్టుకుని మెడికల్ షాప్ల వాళ్లను, బస్టాండ్లో ప్రయాణికులను ₹1 ఇవ్వమని అడగడం చూసే వాళ్లను కలిచివేస్తోంది. ఎంతమంది నాయకులను కలిసినా తమకు సాయం చేయలేదని ఆవేదనగా చెప్తున్నారు సాయికుమార్ తల్లిదండ్రులు. అధికారులను ఎన్నిసార్లు కలిసినా పట్టించుకోలేదని చెప్పారు. ఊరి పెట్టుకున్నాడు, రాదురన్నకు తినక పని చేయక అబ్బా అందరు తిరిగి తచ్చిండు ఊరి పెట్టుకొని. మా దేశంకి కాల్ చేసి పడిపోయిన దేశంకి మళ్ళీ వచ్చిన మాకు అదృకం లేదు సార్. మేము ఉన్న ఇద్దరమే బస్ స్టాండ్లో అడకాసుకొని తింటున్నాం. తెలంగాణ సర్కార్ విడతల వారీగా ప్రకటించిన జాబితాలో సాయికుమార్ పేరుందని తల్లిదండ్రులు చెప్తున్నారు. అయినా స్థానిక అధికారులు సాయం అందించకుండా తిప్పుతున్నారని చెప్పారు. సాయికుమార్ మరణానికి సంబంధించిన పత్రాలను స్థానిక ఎంఆర్ఓ, వీఆర్ఓ పరిశీలించారు కూడా. గ్రామ పెద్దల సాయంతో సాయి తల్లిదండ్రులు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లినా సాయం అందలేదు. ఈ తెలంగాణ గురించే ఎప్పుడు మీటింగ్లలో తిరుగుడుకు అద్దుకొడుక మనకు తెలంగాణ రాదు, మనకేం పని చేశాను కానీ అమ్మ ఉద్యోగాలు వస్తున్నాయి అని నేను 10వ తరగతి చదువుకున్నా, నల్ల పాస్ అయినా, నాకు ఉద్యోగం వస్తుంది అని ఓల సోబత్ పిలిచిన కానీ సారు పొద్దున్న కూలిపోయినా కానీ వాళ్ళు ఎంట పోయిండు సార్. ఏడ మీటింగ్లు అయితే ఆడ పోయిండు, ఓళ్ళు దొలకపోతే వాళ్ళు ఎంట పోయిండు. ఇక తెలంగాణ రాదనగానే సారు రాత్రి ఆత్మశాంతి చేసుకుని